రామచంద్రమూర్తి పరాక్రమం గురించి ఇంకో అద్భుతమైన మాట. నాయన బాల్యంలోనే నీ పరాక్రమం వ్యక్తమైందయ్యా. క్షితిలో తామును బ్రహ్మ సృష్టికి పునఃసృష్టిన్ వినిర్మించియున్. క్షితిలో తామును బ్రహ్మ సృష్టికి పునఃసృష్టిన్ వినిర్మించియున్. క్రతువిధ్వంసము చేయు దానవుల వీకం తొలగాలేక. క్రతువిధ్వంసము చేయు దానవుల వీకం తొలగాలేక. నాడు అతి బాలున్నెను తోడుకొని పోడా గాధిసూనుండు. నాడు అతి బాలున్నెను తోడుకొని పోడా గాధిసూనుండు. తోడుకొని ఓడా గాధిసూనుండు. నీ ప్రతివీరాగ్రణి ఎవ్వడింక. నీ ప్రతివీరాగ్రణి ఎవ్వడింక. రఘువీరా జానకీ నాయక. 13 ఏళ్ల వయస్సా. విశ్వామిత్రుడికి ఈ బాలకుల అవసరం వచ్చిందా? ఆయన తపశ్శక్తి లేదా? పోని సామాన్యుడా? బ్రహ్మ సృష్టికి పునఃసృష్టిని వినిర్మించి. బ్రహ్మ సృష్టికి పునఃసృష్టి చేసేసాడే. ఈయన చిలకడ దుంపలు కనిపెడితే ఆయన బంగాళదుంపలు కనిపెట్టేట. అప్పటి వరకు వెళ్ళిపోయింది. వంకాయలు కూడా విశ్వామిత్రుడే కనిపెట్టాట. అందుకే తద్దినాల్లో ఉండరు. సందర్భం వచ్చింది కాబట్టి ఓ మాట చెబుతా. తద్దినాల్లో విశ్వామిత్ర సృష్టి అనేవన్నీ విదేశాల్లో బీజాలండి, దయచేసి గమనించండి. పురాణాల్లో విషయాలు సింబాలిక్. విశ్వామిత్రుడికి బంగాళదుంపలు వంకాయలు సృష్టించాల్సిన కర్మ. ఆయన రంభను సృష్టిస్తాడు. ఈ గోలంతా ఎందుకు? రంభను సృష్టించిన వాడికి అదా టొమాటో సృష్టించాలని అనిపించదు. విశ్వామిత్ర సృష్టి అని ఎందుకు మన వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టారంటే అవి విదేశీ కూరగాయలు. అందుకే వాటికి తెలుగు పేర్లు ఉండవు. మీరు గమనించండి. సంస్కృతంలో పేర్లు. వంకాయకి వార్తాకమని మన వాళ్ళు పుట్టించారు కానీ సంస్కృత గ్రంథాల్లో లేదు. రామాయణ భారతాల్లో వంకాయ ప్రస్తావన లేదు. అందుకే వంకాయ తద్దినాల్లో ఉండరు. పనస ఎప్పటి నుంచో ఉంది. పనసపొట్టు బ్రహ్మాండం. పనసపొట్టు పెట్టకపోతే తద్దినమే కాదు. మనకు తెలుగులో సామెత ఉంది, ఎవరన్నా ఓ సభ కోసం వస్తే మాకు ఇంకో సభ చేయండి అంటే పనసగా దొరికిందని తద్దినం పెట్టకంట. పనసపొట్టు లేక మీకు తద్దినంలో ఉండే కూరలన్నిటికీ సంస్కృతంలో పేర్లు ఉన్నాయి, వండని కూరలకు లేవు. అంచేది విదేశీ బీజాలు. అవి మనకు అరగవు. సరే, మనం తినడం మీరు తింటే తిన్నారు, పితృదేవతలకు పెట్టకుండా వాళ్ళకి అరగవు అని చెప్పారు. అందుకని విశ్వామిత్ర సృష్టి అన్నారు. విశ్వామిత్ర సృష్టి అంటే విదేశీ బీజం. అంతా కూరగాయల దగ్గర నుంచి స్వర్గాన్ని సైతం సృష్టించేసి త్రిశంకుని కోసం ఇంత పని చేసిన పెద్ద మనిషికి అష్టాల సన్నాసులు వాళ్ళు ఎంత అంటే తాటక, సుబాహుడు, మారీచుడు ఒక దెబ్బలో లేపేలేడా ఓ శాపం ఇచ్చి. ఆయన అతి బల అనే అస్త్రాలు వీళ్ళకిచ్చే బదులు ఆయన వాడుకోవచ్చు కదా. పోనీ ఆయన ఏమన్నా బ్రాహ్మణుడా, క్షత్రియుడే? ఆయన క్షత్రియుడు కదా. బాణం పట్టుకుంటే మాత్రం తప్పనేవాడవడు. ఇంత తెలుసుంటూ కూడా ఆయన ఆ పని చేయకుండా అతి బాలు నేను తోడుకొని పోడా రాక్షసుల విధ్వంసం కోసం. పోనీ పెద్దవాడిని కాదు దశరథుడు, నేను వస్తాను, నువ్వు వద్దా, నేను చెప్పిన వాడు పంపించమని. మా అమ్మగారు పాడుతూ ఉండేది ఓ పాట. దశరథుడు వాళ్ళు కూడా పెడుతుంటే దశరథుడు అన్నట్ట, వేడి అన్నం పెట్టవయ్యా మునివరా, వెన్నబాలు పొయ్యవయ్యా మునివరా, ఎన్నడూ కష్టము లేరుగారు మునివరా అని పాడేది. ఎంత నవ్వొచ్చేదో ఆ పాట పెట్టి. వేడన్నం పెడతాడా అడవుల్లో? ఆయనకి అన్నం ఉంటే కదా. దశరథుడు అన్నట్టు, ఎంతో ప్రేమగా పెంచానయ్యా నా పిల్లల్ని, ఏం చేస్తావు? వేడి అన్నం పెట్టవయ్యా మునివరా, వెన్నబాలు పొయ్యవయ్యా మునివరా, ఎన్నడూ కష్టము లేరుగారు మునివరా అని పాడేట దశరథుడు. ఇంత చేస్తే ఆయన తీసుకెళ్ళి ఏం చేశాడు? గడ్డి మీద పడుకోబెట్టాడు. దశరథ నృపసూను సత్తమాభ్యాం తృణశయ్యనే అనుచితి ఉపోషితాభ్యాం కుశికసుత వచోనులాలితాభ్యాం సుఖమివ సా విభభౌ విభావరీచ. బాలకాండలో సరిగ్గా మీరు అద్భుతమైన వృత్తం ఇది. పుష్పితాగ్రం, దీని పేరు ఛందస్సు. పుష్పితాగ్రం ఆ ఛందస్సు విభిన్నమైన ఛందస్సు. వాల్మీకి మహర్షి చిత్రంగా రచిస్తాడు రామాయణాన్ని. ఒక సర్గలో శ్లోకాలన్నీ ఒక ఛందస్సులో రాస్తాడు అనుష్టుప్పులు. చివరి శ్లోకం మార్చేస్తాడు. అదే మన తెలుగు కవులు కూడా పాటించారు. మానిని, కవిరాజ్ విరాజితనాన్ని ఆశ్వాసాంత పద్యాలు రాస్తాడు. అది వాల్మీకి సంప్రదాయం. ఆయన చివర పుష్పితాగ్రం రాస్తాడు. ఎందుకంటే బాలకాండలో ఈ సర్గ ముగిసే వరకు రాముడు తన ప్రతాపాన్ని ఎక్కడా ప్రకటించలేదు. ఆయన మొట్టమొదటి వేసిన బాణమే తాటక మీద. అదే పుష్పిత అగ్రం. అగ్రే పుష్పితం, ముందు వికసించబోతోంది రాముని పరాక్రమం అని చెప్పడానికి పుష్పితాగ్రం అనమాట. పైగా ఈ ఛందస్సులో విశేషం ఏంటంటే మొదటి పాదంలో 12 అక్షరాలు ఉంటాయి, రెండో పాదంలో 13 అక్షరాలు ఉంటాయి, మళ్ళీ మూడోది 12, నాలుగోది 12. రామలక్ష్మణుల వయస్సు 12, 13 లెక్క.
12లో 13, 13లో 12 ఇద్దరు కాళ్ళలో కాళ్ళు వేసి పడుకున్నారు. అందుకని ఆ ఛందస్సు వాడాడు. ఏం వాల్మీకి ధ్వని, రామాయణం ధ్వని అంటే అది ఛందోధ్వని. ఎక్కడ ఏ ఛందస్సు ఎందుకు వాడాడు అని కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే ఒళ్ళు పులకించిపోతుంది. రామాయణం పారాయణం ఎందుకు చేస్తామండి, నిత్యం పారాయణంలోమై ఉంటాం దానికి. అది తప్ప ఇంకోటి ముట్టుకోం. అన్ని విశేషాలు ఉన్నాయి. తవ్విన కొద్దీ దొరుకుతాయి. తేగల పాత్ర గోదావరి జిల్లాలో బాగా అర్థమవుతుంది. తేగల పాత్ర తవ్విన కొద్దీ దొరుకుతాయి. ఛందస్సులో ఇంత విశేషం పుష్పితాగ్రం. దశరథ మహారాజు కుమారులు పట్టుపరుపుల మీద పడుకునేవాళ్ళు. తృణశయనే అనుచితే ఉపోషితాభ్యం, వాళ్ళకి వైభవానికి తగినటువంటి గట్టి పక్క మీద పడుకోబెట్టాడు ఆయన. కానీ పాపం ఆ కష్టం తెలియకుండా ఉండడానికి ఏం చేశాట, కుశికసుత వచోను లాలితాభ్యాం, గంగావతరణం, త్రిపురాసుర సంహారం. అంతేకాదు సొంత స్టోరీ కూడా చెప్పాడు. గురువుగారు అన్ని కథలు చెప్తున్నారు, మీకు చెప్పేటంటే ఎందుకు అయ్యా ఈ ఆత్మకథ రాయడం నాకు ఇష్టం లేదంటే రామచంద్రమూర్తి చెప్పమంటే మేనక విషయం కూడా మొహమాట లేకుండా చెప్పాడు. నేను ఓడిపోయానని చెప్పాడు. ఆయన ఓడిపోయినవి చెప్పాడు, గెలిచినవి చెప్పాడు. అలాగే చెప్పాలి, గొప్పలు కాదండి. ఆ మాటలు కథలు చెబుతుంటే పిల్లలు పడుకున్నారని ఇప్పుడు మనం గమనించాలి. పిల్లలు పడుకోవాలంటే కథలు చెప్పాలి. కానీ ఏసీ వేస్తానే, ఏసీ కాదమ్మా, వాడు గోసి పెట్టుకుంటాడు. తర్వాత ఇక్కడ చచ్చిపోతాడు. చదివే పిల్లాడికి ఏసీ ఏమిటండి? వాడు కథ చెప్పాలి. వాడి దగ్గర తల్లి కూర్చోవాలి, తండ్రి కూర్చోవాలి. ఏదో మంచి కథ చెప్పాలి. నిద్ర వచ్చే వరకు మనం నిద్రపోకూడదు. అందుకని నాకు ఇదే సందర్భం ఎక్కడో అవధానంలో ఇచ్చి దీన్ని ఇంకాస్త మీ వర్ణన జోడించి పద్యంలో వర్ణించండి అన్నారు. కటిక నేల మీద కమలాక్షుడు పరుండి, కటిక నేల మీద కమలాక్షుడు పరుండే, ప్రక్కగూడ అతని ప్రక్కబండే. నాకు ఇంకో ఆలోచన వచ్చింది. వాల్మీకి చెప్పింది చెప్పక నాకు ఇంకో ఆలోచన వచ్చి, ఇదే నవ్య ప్రతిభ అంటే ఇది. కటిక నేల మీద కమలాక్షుడు పరుండే, ప్రక్కగూడ అతని ప్రక్కబండే, కథలు చెప్పు ఋషికి కదిలిపోయెను గుండె, కథను నడుపువాడు కదలకుండే. కటిక నేల మీద పడుకున్నాడు కమలాక్షుడని విశ్వామిత్రుడికి తెలుసు, మామూలు వాళ్ళకి తెలియపోవచ్చు. అందుకని ఆయన అనుకున్నట్ట, నాకు ఊహది వచ్చింది, బహుశా ఆదిశేషుని ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నట్టు, పక్కేద్దాం. తర్వాత అనుకున్నాడు బావుడు ఇక్కడే ఉన్నాడు, ఎక్కడి నుంచి తెస్తాం అనుకున్నాడు. లక్ష్మణుడు ప్రక్కగూడ అతని ప్రక్కబండి. ఎవరైనా ప్రక్క మీద పడుకుంటారు, రాముడు పక్కన పడుకున్నాడు. ఆదిశేషుని తీసుకొద్దాం, తన తపశ్శక్తి అంత గొప్పది కదా. మరి ఆదిశేషుని తీసుకొచ్చి రాముడికి పక్కేద్దాం, మరి గడ్డి మీద పడుకో. అందుకే పాపం దశరథుడు చెప్పాడు, వెన్నబాలు బొయ్యవయ్యా మునివర వేడి అన్నం పెట్టవయ్యా. ఆయనకి తెలుస్తుంది, పిల్లలు ఉన్నవాడికి నాకేం తెలుస్తుంది ఈ సంత, నేను మునిని, ఆయన గృహస్థు. అందుకని ఆయన పక్కేద్దామని ఆదిశేషుని తెద్దాం అనుకున్నాడు. నాకు ఆ రకమైన ఊహ వచ్చింది. అందుకని దాన్ని ఇలా ప్రక్క కూడా అతని ప్రక్కబండి. ఇంకేం చేస్తాం, వాడు కూడా వచ్చి ఇక్కడే పడుకున్నాడు, ఇద్దరికీ గడ్డే. ఇక మార్గం ఏమిటి? కథలు చెప్పు ఋషికి కదిలిపోయెను గుండె. అయ్యో నేనంత తప్పు చేశాను, నా పని కోసం చిన్నపిల్లల్ని తీసుకొచ్చానే, మహారాజు రమ్మన్నా వచ్చేవాడే, నా తపశ్శక్తి వృధా కాకూడదని ఈయన్ని తీసుకొచ్చాను, పిల్లల్ని తిరిగి అప్పగించాల్సిన బాధ్యత నా ఎందుంది అని విశ్వామిత్రుని గుండె కదిలింది. కానీ అప్పుడు రామచంద్రమూర్తి అనుకోకుండా పక్కకి తిరిగి ఓ నవ్వు నవ్వాట. అంటే మహర్షి ఈ మాత్రం గడ్డి పొరకలు గుచ్చుకుంటేనే అంత బాధపడితే ఎలాగా, ముందు రావణాసురుడు బాణాలు గుచ్చుకోవాలి. ఇంకా చాలా కథ ఉంది. లవకు సినిమా 20 రీళ్ళు ఉంటే నువ్వు 2వ రీల్లోనే కన్నీళ్ళు పెట్టేస్తే అలాగా, ఇంకా 18 రీళ్ళు సినిమా ఉంది అని ఒక నవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఈయనకి తోచి ఆయన నాటకం ఆయన నడిపించుకుంటాడు, నాకెందుకు. అందుకే మీరు రామాయణంలో గమనించండి, సీతా కళ్యాణం అయ్యాక మరి విశ్వామిత్రుడు కనబడ్డు. ఎంత ఆశ్చర్యం. మనం జీవితంలో 80 ఏళ్ళు వచ్చినా సరే మన గుర్తింపుని చచ్చిపోతున్నామే నేర్చుకోవాలండి రామాయణ భారతాల నుంచి. ఎంత గొప్ప పాత్ర అయినా సరే రామాయణ భారతాల్లో ఆ సీన్ అయిపోయాక మళ్ళీ కనపడదాం. మందర నోవేర్, కైక నోవేర్, విశ్వామిత్రుడు నోవేర్, తీసేయి. కనీసం ఆ పాత్ర గురించి ఒక మాట చెప్పడు వాల్మీకి. ఆయనకేం ద్రోహ పాత్ర చిత్రణ తెలియదా? చివరి వరకు సాగదీయాలనుకో, సాగదు. చివరి వరకు ఎవడి జీవితం సాగదు. నీ పాత్ర ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ఆగిపోవాలమ్మా. ఇక నీ గుర్తింపు కోసం తాపత్రయపడకూడదు. 70 ఏళ్ళు వచ్చాయి, మనకి చెప్పకుండానే అన్నీ చేస్తున్నారు. అది చాలా మంచిది, మనకి ఏకాంతం దొరికింది. ఆలోచించాల్సిన విధం. అప్పుడు సుఖంగా ఉంటాం. చెప్పకుండానే చేస్తున్నారంటే అహంకారం వచ్చేసింది, ఇక్కడ ఏడుపుకి వచ్చాం. ఇక్కడ అంతే, అడ్డాల్లో బిడ్డలు కానీ గడ్డాల్లో బిడ్డల దిక్కుమాలిన సామెతలన్నీ అప్పుడే వస్తాయి. ఇక్కడ నీకు చెప్పబోతే నీకు నష్టం ఏంటి? కూర్చోరు కదా, నీకు బాధ్యత లేదు కదా. వాళ్ళు ఏడుస్తారు, కేటరింగ్ బీటరింగ్ అని. నువ్వు కూర్చో, ఇక్కడ ముసలిదాన్ని కూర్చోవచ్చు కదా. కూర్చోదండి, కెలకాలు వెళ్ళి. ఇక్కడ ముసలైన ఇంతే, ముసలి నాకు చెప్పట్లేదు ఇలాగే. ఎందుకు? ఆ కాలం వేరు ఈ కాలం వేరు. చెప్పకపోవడం వల్ల మనకి మంచిది, మనకి బాధ్యత లేదు. పిల్లలు పెళ్లి చేయమంటే చేస్తాం, వాళ్ళే చేసుకున్నారు, నమశివాయ. వాళ్ళ తగాదాలు వాళ్ళు పడతారు, మనం చెప్పక్కల. ఎప్పుడైనా ఏదైనా చెబితే అనుభవించు రాజా అంటమే. ఇక్కడ
చేసుకున్నావుగా చెప్పకుండా వెళ్ళి అనుభవించు అంటే క్షమించండి నాన్నగారు అంటాడు, అయిపోయా. మనమే చూసామనుకో, తెచ్చిపెట్టావు ఏంటి తెచ్చిపెట్టింది ఇక్కడ? ఎందుకు పడాలి ఇవన్నీ? జీవితం అంటే వదిలించుకోవడం అండి, తగిలించుకోవడం కాదు ఇక్కడ. జీవితం అంటే వదిలించుకోవడం, తగిలించుకోవడం కాదు ఇక్కడ. ఆ భావనే రామాయణ భారతాలు. అందుకని ఈ కష్టాలకి చెల్లించిపోతామేమిటయ్యా పెద్ద మనిషి, ఇంకా ముందు చాలా ఉన్నాయని ఒక నవ్వుతో స్ఫురింపజేశాడు. విశ్వామిత్రుడు సర్దుకున్నాడు, నా పని అయిపోయిందిగా. అటువంటి విశ్వామిత్రుడు అతి బాలుడైన నిన్ను తోడుకొని తీసుకెళ్ళాడు అంటే ఇక్కడ తిప్పన్న కవి అంటున్నాడు, నీ ప్రతివీరాగ్రణి ఎవ్వడింక రఘువీర జనకీ నాయక. ఇంకొక మాట చెప్పుకుని మనం 10 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. వృథగాదెవ్వడు నిన్ను గొల్చిన. రాముని పూజ, భగవంతుని పూజ ఎవరు చేసినా, ఏ స్థితిలో చేసినా, ఏ సమయంలో చేసినా అది వృధా కాదండి. మనం ఫలితం ప్రత్యేకించి కోరక్కర్లేదు. దానికి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. మీరు విష్ణు సహస్రనామం చదవండి, తర్వాత చివరిలో ఫలశ్రుతి అని ఉంటుంది. అన్నిటికీ ఫలశ్రుతి అంటే సంస్కృతంలో దివ్యమైన అర్థాలు మనకు తోచాలంటే శబ్దాలు తిరగేయాలి. ఫలశ్రుతి అంటే శృతి ఫలం, శృతిరేవ ఫలం. ఇంకేం అడక్కు, దీన్ని వినడమే పుణ్యం, అంతే, ఇంకేం అడక్కు. బ్రాహ్మణులకు పుణ్యం, క్షత్రియులకు మంది, అష్టాదశ వర్ణాలకు అష్టాదశ పుణ్యాలు అవసరం లేదు ఇక్కడ. అవన్నీ ఇప్పుడు కుదరవు, తగాదాలు పెరిగిపోతాయి ఇక్కడ. ఫలశ్రుతి విష్ణు సహస్రం లాంటి స్తోత్రం చదవడమే పుణ్యం అండి. మళ్ళీ దాని ద్వారా ఏదో అంటే ప్రతి దాని నుంచి ఏదో ఒకటి ఆశించడం బాగా అలవాటైపోయింది మనకి. ఈ ఆశించడమే కదా మనకు ఆశాభంగం. ఆశించకపోతే ఆశాభంగమే లేదు. అందుకని ఎందుకు ఆశిస్తున్నారు? కానీ భగవత్పూజ ఎప్పుడు వృధా కాదు అనడానికి ఉదాహరణ, వృధగా అది ఎవ్వడు నిన్ను గొల్చిన కృపను వీక్షించి వాడే మనోరథమున్ వేడినో అట్ల చేసెదవుగా రక్షా విధేయుండవై. వాడే మనోరథమున్ వేడెనో అట్ల చేసెదవుగా రక్షా విధేయుండవై. కథగాది వచనంబు నికము. ఉదాహరణ చెబుతున్నాడు, కథగాది వచనంబు నిక్కము అటులున్గాదే నిజున్ మున్ను సారథివై అర్జును తేరిద్రోల రఘువీర జనకీ నాయక. ఎవడు నిన్ను ఏ సమయంలో ఏ ప్రార్థన చేసినా, ఏ పూజ చేసినా అది వృధా అవదయ్యా. అర్జునుడు పెద్ద పేరాశతో ఏమీ రాలేదు. పైగా దుర్యోధనుడు వస్తాడని ఆయనకి తెలియదు అసలు. ఆయన ఊహించలేదు. అక్కడికి వచ్చాక ఏమీ రాజు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. వీడికంటే ముందు వాడు వచ్చాడు. అసలు ఊహించలేదు. కృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు రావడం ఏమిటి? వస్తాడనుకోలేదు ఆయన. మా బాబాయ్ కదా, పర్వాలేదు నేనంటే వెంటనే వచ్చేస్తారు. ఆయన కావాల్సింది కూడా కృష్ణుడే. సైన్యం గురించి ఆయన ఎప్పుడు అనుకోవాలి. కృష్ణుడు వస్తే చాలు, వస్తే బలరాముడు వస్తాడు, లేకపోతే లేదు అని ఆయన ఏమీ ఊహించకుండా భగవద్భక్తితో అక్కడి అరవిందక్షుడు శేషసాయి జగదేకారాజ్యుడు అంబోధిజావరుడు ఆర్తావరుడు అంగజాంగజుడు ఏమో నిరంతర నిర్నిద్రుడు నిద్రజంజడిపవల్ తచ్చీర్షపుం బ్రక్కన అక్కురునాథుండెదె కూరుచుండి తలుగుల్గుల్కంగ పీఠంబునన్. కురుక్షేత్రంలో పెడితే మళ్ళీ బయట పడలేము, అంత బాగుంటాయి పద్యాలు, తిరుపతి వెంకటకవులు పద్యాలు అని ఆయన కీర్తించాడు. అర్జునుడు ఏం కోరలేదు. అది చెబుతున్నాడు ఇక్కడ. వృధగా అది ఎవ్వడు నిన్ను గొలిచిన. ఎవ్వడు నీకు ఏ ఆకుతో ఏ పూజతో లేకపోయినా కనీసం చేసిన నమస్కారం ఇట్ నెవర్ గోస్ వేస్ట్. అది ఎప్పుడూ వృధా అవ్వదు. కృపన్ వీక్షించి పోన్లే అన్ని పనుల్లో ఉండిపోయింది. ఆడావిడ వంట చేసి పెట్టింది, పిల్లల్ని పంపింది, భర్తను పంపింది, 11 వరకు దీనికి లలితా సహస్రం చదవడానికి తీరికే లేదు అని అమ్మవారు ఏం చేస్తుంది? నువ్వు ఊరుకోవే, నేను చదువుతానులే అని ఆవిడ చదువుకుంటుందమ్మా. కంగారు పడకండి, భయపడిపోకండి దయచేసి. అమ్మవారంటే తల్లి, భయపడకూడదు. మధ్యలో ఆపేయండి, అనుమానం వస్తే ఆపేయండి, వదిలేయండి, నోరు నెప్పిడితే ఆపేయండి. ఇది పూర్తి అవ్వాలి. పూర్తి అవ్వడం ముఖ్యం కాదమ్మా, మనఃపూర్వకంగా చేయడమే ముఖ్యం. ఏదైనా సరే పూర్తి అవ్వడం ముఖ్యం కాదండి. ఈ పూర్తి అవ్వాలనే తాపత్రయమే మన బతుకుల్ని కృత్రిమం చేసింది. 10 సార్లు చదవడం, 20 సార్లు చదవడం, 30 మంది రావడం, 16 ప్రసాదాలు పెట్టడం, ఇది ముఖ్యమైందమ్మా. లలితామ్మవారు రాలా, 36 కార్లు వచ్చాయి, దేనికి పెట్రోల్ దండగా. ఇదో పెద్ద పోటీ ప్రోగ్రాం అయింది ఈ మధ్యన. ఆవిడ 30 పిండి వంటలు ఉండింది, ఈవిడ 60 ఉండి. దేనికమ్మా పిండి వంటల క్యాటరింగ్? ఇదేమన్నా లలితా సహస్రానికి పిండి వంటలు ఏంటంటే అర్థం లేకుండా. ప్రసాదం కూడా పెట్టరు, చదువుతారు పోతారంతే. వచ్చేవాడిని రమ్మని, పోయేవాడిని బొమ్మను. అన్నప్రసాదాలు పెట్టడం మొదలెట్టాక గుళ్ళోకి జనం ఎక్కువయ్యారు. అందరికీ తెలిసి రహస్యం. ఇంటి దగ్గర వండుకోక్కర్లేదు, పైగా పార్సిల్. నమశివాయ. శుభ్రంగా వయసులో ఉన్న వాళ్ళందరూ పార్సిల్ చేసి పట్టుకెడుతున్నారు. ఇప్పుడు దైవభక్తి పెరుగుతుందా? భక్తి పెరుగుతుందా? భక్తి పెరుగుతుంది.
ఇవి ప్రోత్సహించకూడదండి. నీకు ఇష్టమైతే నా గుడి ఉన్నది మనుషుల కోసం, దేవుడి కోసం, దేవుడికి ఏం అక్కల వీళ్ళ దర్శనాలు, వీళ్ళు రావాల్సిన పనులే ఇక్కడ. నాకు అదిగా ఒకసారి ఒక్కో పెద్ద మనిషి అంటాడు, మీరు వస్తే మా గుడి కొంచెం గుడి డెవలప్ అవ్వడం ఏంటండి? గుడి ఏమన్నా బిజినెస్సా? గుడి కంపెనీయా? గుడి డెవలప్ అవ్వడం ఏంటి? గుడి ఉన్నట్టే ఉండాలి. గుడికి డెవలప్మెంట్ ఏమిటండి? గుడి డెవలప్మెంట్, స్వామీజీ పీఠం డెవలప్మెంట్ ప్రతి వాడికి డెవలప్మెంటేనా? నాది క్లిక్